హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటియాల యూట్యూబ్ ఛానల్. సో ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు రెగ్యులర్ సేమియా కాకుండా ఇలా ఈ పల్చటి సేమియాని ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ కావాలంటారు. ట్రై చేయండి. సో ఈ సేమియా ఎంత పల్చగా ఉంటాయంటే మన జుట్టు ఉంటుంది కదా, అందులో ఒక వెంట్రుక అలా ఉంటాయి అనమాట. మన జుట్టులా పల్చగా ఉంటాయి. రెగ్యులర్ సేమియాలా కాకుండా ఈ సేమియా ఒకసారి ట్రై చేయండి. నిజంగా అస్సలు మర్చిపోలేరు. నా ఫేవరెట్ కూడా. సో ఇప్పుడు మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది. ప్రాసెస్ చూసిద్దాం. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక ఇలా 1 స్పూన్ వరకు అయితే గీ యాడ్ చేసుకుంటున్నాను. సో గీ మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ ప్యాకెట్లోని సేమియాని అయితే మొత్తం యాడ్ చేసుకొని అవి పొడుగా ఉంటాయి అనమాట. వాటిని ఇలా చుంచుకోవాలి చేత్తో. సో ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఊరికనే చునిగిపోతాయి అనమాట. సో ఇలా చేసేసుకున్న తర్వాత మంచిగా నెయ్యిలోనే ఇంకా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే. సో నెయ్యిలోనే మంచిగా రెడ్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇది రోస్టెడ్ సేమియా కాదు కాబట్టి సో మనం మళ్ళీ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ నెయ్యిలో. సో ఇలా రెడ్గా అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా రెడ్గా అయిపోవాలంట మొత్తం. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఈ సేమియా చేయడానికి మనకి పాలు ఎక్కువగా అవసరం పడతాయి అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పాలు ఉండాలన్నమాట. సో నేనైతే మళ్ళీ కడాయి పెట్టేసుకొని లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 ప్యాకెట్లు తీసుకున్నాను, హాఫ్ లీటర్. అండ్ ఇంట్లో ఇంకొంచెం పాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నాను, ఒక ½ లీటర్ వరకు ఉండే. సో అవి కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు ఎలా అంటే చాలా చిక్కబడిపోవాలి. అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఓన్లీ మొత్తం పాలతోనే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు. సో ఆ పాలనే నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా మరిగిపోవాలి. 10-20 మినిట్స్ వరకు బాగా మరిగిన తర్వాత కొంచెం పాలు చిక్కబడిపోతాయి అలా మరిగిన తర్వాత. సో పాలు చిక్కబడిపోయిన తర్వాత 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ తినాలి అనుకుంటే స్వీట్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది 1 లీటర్కి పాలకి. సో 1 కప్ అయితే యాడ్ చేశాను షుగర్. సో ఇలా మరుగుతున్నప్పుడే చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా అందులో యాడ్ చేసేయాలి. సో సేమియా అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మరొక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఎందుకంటే సేమియా అనేది దాంట్లో వేసిన తర్వాత కొంచెం ఉడకాలి కాబట్టి సో వేసుకోవాలి. సో ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడికిపోయినప్పుడు మొత్తం నెయ్యి అనేది ఇలా పైకి తేలుతుంది అనమాట. సో ఇలా నెయ్యి అనేది పైకి తేలిన తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర మాత్రం ఓన్లీ కాజు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఓన్లీ కాజు మాత్రమే ఉంటే అది యాడ్ చేసుకున్నాను. సో మీ దగ్గర ఇంకేం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేం చేస్తున్నారు, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకొని తినేయండి. సో మీకు ఇంకో విషయం చెప్పాలి, మీకు ఓపిక ఇంకా ఉంది అంటే మీరు దీంట్లో కోవా కూడా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. పాలతో చేసిన కోవా యాడ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఒకసారి టైం ఉంటే అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే డివోషనల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. కలర్ఫుల్ గా ఇలా గార్నిష్ చేసేసుకొని తినేసేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియో చేయగలుగుతాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం పూజ గంటియాల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.